నమస్కారం. జ్యోతిష శాస్త్రంలో ఉన్న ప్రత్యేకమైన దోషాలలో శపిత దోషం ఒకటి. ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో జన్మించినప్పుడు శని రాహువు కలిసి ఉన్నట్లయితే దాన్ని శపిత దోషం అనే పేరుతో పిలుస్తారు. ఈ శపిత దోషం జాతక చక్రంలో ఎందుకు వస్తుందంటే పూర్వజన్మల కర్మ ఫలితాల వల్ల వస్తుంది. ఈ శపిత దోషాన్ని పోగొట్టే శక్తి నరసింహస్వామి వారి అర్చనకు ఉంటుంది. అందుకే మంగళవారం పూట నరసింహస్వామి వారి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం, ఎర్రటి మందార పుష్పాలతో లక్ష్మీ నరసింహస్వామిని అర్చన చేయటం ద్వారా శపిత దోష తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా నవగ్రహాలలో కుజుడికి కూడా లక్ష్మీ నరసింహస్వామి అధిష్టాన దైవం అని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పడం జరిగింది. జ్యోతిష శాస్త్రంలో గ్రహ స్థానాల కంటే గ్రహ దృష్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. నవగ్రహాలలో కుజుడికి త్రిపాద దృష్టి అని ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంది. అంటే ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో కుజుడు తానున్న స్థానం నుంచి 4వ దృష్టితో, 7వ దృష్టితో, 8వ దృష్టితో చూస్తూ ఉంటాడు. దీన్నే త్రిపాద దృష్టి అంటారు. కుజుడు 4వ దృష్టితో చూసినప్పుడు భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు వీటి పరంగా ఇబ్బందులు ఎదుర్కోవటానికి, అప్పుల సమస్యలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. కుజుడు 7వ దృష్టితో చూసినప్పుడు దానివల్ల వివాహపరమైన, దాంపత్యపరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కుజుడు 8వ దృష్టితో చూసినప్పుడు అది అపమృత్యు దోషాలు, మాంగళ్య దోషాలు వీటికి సంకేతంగా జ్యోతిష శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ కుజుడి త్రిపాద దృష్టి వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి కూడా నరసింహస్వామి వారి అర్చన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. నెలకొక్కసారి వచ్చేటటువంటి స్వాతి నక్షత్రం రోజు నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళి అర్చన లేదా అభిషేకం చేయించుకోవటం ద్వారా సంపూర్ణంగా కుజుడి త్రిపాద దృష్టి వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే మంత్రశాస్త్ర పరంగా నరసింహస్వామి వారికి సంబంధించిన ఒక శక్తివంతమైన నృసింహ గాయత్రి మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని ప్రతిరోజు మంగళవారం నుంచి ప్రారంభించి 41 రోజుల పాటు 21 సార్లు ఇంట్లో దీపారాధన చేశాక పఠించినట్లయితే శపిత దోషాలు, కుజుడి త్రిపాద దృష్టి వీటి వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ శక్తివంతమైన నరసింహస్వామి వారికి సంబంధించిన నృసింహ గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కరాళిని చ విద్మహే నారసింహై చ ధీమహి తన్న సింహే ప్రచోదయాత్. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే ప్రతిరోజు కూడా సంధ్యా సమయంలో స్తంభాలకు పూజ చేయటం ద్వారా కూడా నరసింహస్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. అంటే స్తంభానికి పసుపు రాసి గృహంలో కుంకుమ బొట్లు, గంధం బొట్లు అలంకరణ చేయటం ద్వారా నరసింహస్వామి స్తంభం నుంచి ఆవిర్భవించాడు కాబట్టి ఆయన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. జ్యోతిష శాస్త్ర పరంగా కుజుడి త్రిపాద దృష్టి, శపిత దోషము వీటి నుంచి బయటపడటానికి ఏ శక్తివంతమైన నృసింహ గాయత్రి మంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి. కరాళిని చ విద్మహే నారసింహై చ ధీమహి తన్న సింహే ప్రచోదయాత్. మంత్రజపం చేయండి. నరసింహస్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.